హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. అయితే ఆ నోటిఫికేషన్ గురించి నేను డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, మీరు ఏదైనా సరే నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నప్పుడు ఎవరైనా సరే ఫేక్ జాబ్ ఆఫర్స్ తోటి ఇంత డబ్బులు కట్టండి, సో మేము మీకు గవర్నమెంట్ జాబ్ ప్రొవైడ్ చేస్తామని చెప్తే మాత్రం దయచేసి నమ్మకండి. ఎస్పెషల్లీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇలాంటి బయట ఫేక్ మోసం చేసే వాళ్ళు చాలా మంది తిరుగుతున్నారు. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎవ్వరికి కూడా మీరు ఒక్క రూపాయి కూడా పే చేయకుండా జెన్యూన్ గానే రిక్రూట్మెంట్ అనేది ప్రాసెస్ ని మీరు ఫినిష్ చేయండి. అప్పుడే మీకు గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుంది. అనవసరంగా మోసపోకండి. ఇక నోటిఫికేషన్ వివరాల్లోకి వస్తే, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ ఆ నోటిఫికేషన్ వచ్చేసరికి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి సంబంధించి రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ని మీరు చూసుకోవడానికి డైరెక్ట్ గా అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళిపోవచ్చండి. ఆ అఫీషియల్ వెబ్సైట్ పేరు recruitmentfci.in. ఈ recruitmentfci.in మీకు కనిపిస్తుంది కదా, దాంట్లోకి వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోయినట్టయితే కనుక అందులో కేటగిరీ 3, 2, 1 అండ్ రిక్రూట్మెంట్లు 3 ఉన్నాయి. అందులో థర్డ్ కేటగిరీ 1 రిక్రూట్మెంట్కి అయితే మీరు వెళ్ళాలి. కేటగిరీ 1 రిక్రూట్మెంట్లోకి మీరు వెళ్ళిన తర్వాత అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన నోటిఫికేషన్లో మీరు చూసుకుంటే కనుక అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్కి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ టెక్నికల్కి, అలాగే అకౌంట్స్ విభాగానికి, లా, మెడికల్ ఆఫీసర్, ఈ విధంగా వాళ్ళు వివిధ విభాగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే అందులో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, శాలరీ ఎంత అన్న వివరాలు కూడా చూసుకుందాం. ఒక్కొక్క పోస్ట్కి కనీసం శాలరీ వచ్చేసరికి మినిమం ఒక 60,000 జీతం అనేది ఉంటుందని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారండి. ఇంకా అలాగే మిగిలిన వివరాలు కనుక చూసుకున్నట్లయితే, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో టోటల్గా 30 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ టెక్నికల్ విభాగానికి చూసుకుంటే 27 పోస్టులు, అకౌంట్స్ విభాగానికి 22 పోస్టులు, అలాగే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ లాకి 8 పోస్టులు, మెడికల్ ఆఫీసర్కి 2 పోస్టులు చొప్పున నోటిఫికేషన్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. ఓవరాల్గా చూసుకుంటే పోస్టుల సంఖ్య 89 పోస్టులకి అయితే ఉంది. ఇందులో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అందరికీ కూడా అప్రైజ్ రిలాక్సేషన్స్ అండ్ అట్ ద సేమ్ టైం రిజర్వేషన్స్ అన్నీ కూడా ఉన్నాయండి. సో ఇంకా మిగిలిన వివరాలు చూసుకుంటే కనుక, అసలు ఇందులో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అని చాలా మందికి డౌట్ వస్తుంది కాబట్టి నేను చెప్తున్నా, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా తప్పకుండా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇప్పుడు చూసుకుందాం ఒక్కొక్క పోస్ట్ పరంగా. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ ఈక్వాలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే అడిగారు. లేదా ఏసీఎస్ కానీ, ఐసీడబ్ల్యూఏ కానీ, ఏఐసీడబ్ల్యూఏ కానీ, ఏసీఏ కానీ అందులో క్వాలిఫికేషన్ చేసి ఉండాలి. లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా ఆర్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇన్ లా చేసి ఉన్నట్టయితే కనుక జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి మీకు ఎలిజిబిలిటీ ఉంటుందండి. అలాగే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ టెక్నికల్ విభాగాన్ని చూసుకుంటే బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ మినిమం 55% ఆఫ్ మార్క్స్ అనేది వాళ్ళు అడిగారు. అండ్ అలాగే బీటెక్ డిగ్రీ ఆర్ బీఈ డిగ్రీ ఇన్ ఫుడ్ సైన్సెస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 55% ఆఫ్ మార్క్స్ అయితే వాళ్ళు అడిగారు. ఇంకా బీటెక్ డిగ్రీ ఆర్ బీఈడి డిగ్రీ ఫ్రమ్ ఫుడ్ సైన్సెస్ అని కూడా అడిగారు. ఏదైనా సరే ఖచ్చితంగా 55% ఆఫ్ మార్క్స్ మినిమం అయితే వచ్చి ఉండాలండి. అండ్ అలాగే బీఈ డిగ్రీ ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చేసినా సరే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ అలాగే బయోటెక్నాలజీలో కూడా. ఇంకా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అకౌంట్స్ విభాగాన్ని చూసుకుంటే కనుక మీకు అసోసియేట్ మెంబర్షిప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో ఉండాలి. లేదా ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా లేదా కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా లేదా సరే మీరు ఈ క్వాలిఫికేషన్స్ చేస్తున్నట్లయితే అకౌంట్స్ విభాగానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. లా అయితే ఫుల్ టైం డిగ్రీ ఇన్ లా చేసి ఉండాలని మెన్షన్ చేశారు. మెడికల్ ఆఫీసర్ అయితే ఎంబీబీఎస్ చేసి ఉండాలని కూడా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. కంప్లీట్గా ఆన్లైన్ మోడ్ ఆఫ్ విధానంలో అప్లై చేసుకోదగ్గ ఈ అప్లికేషన్స్కి వీడియో డిస్క్రిప్షన్లో ఆన్లైన్ ఎలా అప్లై చేయాలి అన్న వివరాలన్నీ కూడా పూర్తిగా పొందుపరిచి ఉంటాయండి. మీరు దాని మీద క్లిక్ చేసుకుని మీరు నీట్గా నోటిఫికేషన్ చూసుకుని అప్లై కూడా చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాన్ని చూసుకుంటే కనుక మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి. రిటర్న్ ఎగ్జామినేషన్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే 180 క్వశ్చన్స్ వస్తాయి. మీకు 2.5 hours డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఇందులో రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ అలాగే మేనేజ్మెంట్ అండ్ ఎథిక్స్, ఇంకా అగ్రికల్చరల్ ఎకానమీ, కంప్యూటర్ అవేర్నెస్ మొత్తం 45 క్వశ్చన్లు ఈ విభాగంలో ఉంటాయి. అలా ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక రీజనింగ్, జనరల్ అవేర్నెస్, మేనేజ్మెంట్ అండ్ ఎథిక్స్ అండ్ అలాగే అగ్రికల్చరల్ ఎకానమీ, కంప్యూటర్ అవేర్నెస్ కూడా ఉంది. ఇది అడ్మినిస్ట్రేషన్ విభాగం. ఇంకా టెక్నికల్ విభాగానికి, అకౌంట్స్ విభాగానికి, లాకి, మెడికల్ ఆఫీసర్కి వీళ్ళందరికీ కూడా రీజనింగ్, డేటా అనాలిసిస్, న్యూమరికల్ ఎబిలిటీ కలిపి 30 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కలిపి 30 క్వశ్చన్స్ వస్తాయి. మేనేజ్మెంట్ అండ్ ఎథిక్స్ కలిపి 30 క్వశ్చన్స్.
ఇంకా అగ్రికల్చర్ ఎకానమీ, కంప్యూటర్ అవేర్నెస్ 30 క్వశ్చన్స్, రిలవెంట్ డిసిప్లిన్కి సంబంధించి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి ఒక 60 క్వశ్చన్స్ అయితే మీకు వస్తాయని చెప్పి వాళ్ళు ఇందులో మెన్షన్ చేశారండి. ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు, నో నెగిటివ్ మార్కింగ్ అయితే వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇది ఒక చిన్న బెనిఫిట్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ ఆన్సర్ తెలియకపోయినా సరే గెస్ ద్వారా అయినా సరే ఆ బిట్ మనం ఆన్సర్ చేయొచ్చు. మిగిలిన వివరాలనే చూసుకుంటే కనుక ఒకసారి ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలక్షన్ ప్రాసెస్ అయిపోయింది కదా, ఇంకా ఎవరైతే క్యాండిడేట్స్ సెలెక్ట్ అవుతారో రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి, ఇంటర్వ్యూ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకైతే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందని వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారండి. అండ్ అలాగే దీనికి సంబంధించి అప్లై చేసుకున్న తర్వాత కాల్ లెటర్స్ ఎప్పుడు వస్తాయి, అండ్ అలాగే అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పటి నుంచి క్లోజ్ అవుతుంది అన్న వివరాలన్నీ కూడా వీళ్ళు ఇందులో క్లియర్గా మెన్షన్ అయితే చేశారండి. అఫీషియల్ వెబ్సైట్స్ని మాత్రమే చెక్ చేసుకోండి. ఇక చాలా మందికి రిటర్న్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది డౌట్ ఉంటాయి. రిటర్న్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ వస్తాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి అయితే విజయవాడలో వాళ్ళైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ని ఇవ్వడం జరుగుతుంది. అది అమరావతి, విజయవాడ అండి ఆంధ్రప్రదేశ్ అయితే. అండ్ అలాగే తెలంగాణ వచ్చేసరికి అయితే హైదరాబాద్. మన 2 తెలుగు రాష్ట్రాలకి కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు అర్హత ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక అప్లికేషన్ ఫీజు వివరాలు చూసుకుంటే కనుక 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది వాళ్ళైతే ఇచ్చారండి. అప్లికేషన్ ఫీజు కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా చాలా మంచి నోటిఫికేషన్, శాలరీస్ కూడా బాగుంటాయి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి, కాబట్టి కొంచెం చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది వాళ్ళైతే పెట్టారు. అండ్ అలాగే అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, మార్చి 1వ తారీఖు నుంచి మొదలవుతుందండి. అండ్ అలాగే 31 మార్చి 2021 దీనికి లాస్ట్ డేట్ అండి. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు, సబ్మిషన్లు అవన్నీ కూడా ఆ తేదీల్లోపే జరిగిపోవాలి. కాబట్టి మరీ చెప్తున్నాను, మార్చి 1వ తారీఖు నుంచి మొదలై 31వ తారీఖు వరకు లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. FCI www.fci.gov.in అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి, వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లోకి వెళ్ళి రిక్రూట్మెంట్లోకి వెళ్ళి కేటగిరీ 1 రిక్రూట్మెంట్లోకి వెళ్ళినట్లయితే మీకు నోటిఫికేషన్ కనిపిస్తుంది. నోటిఫికేషన్ మొత్తం డీటెయిల్డ్గా చదువుకోండి. మీకు ఏమైనా సలహాలు, సూచనలు, సంప్రదింపులు, సందేహాలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. నేను ప్రతిదానికి రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై అయితే చేస్తానండి. మీకు డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే పెట్టడం మర్చిపోకండి. నేను మ్యాక్సిమం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైనా పాయింట్ మిస్ అయితే కనుక మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో టైప్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఫేక్ జాబ్ ఆఫర్స్కి మాత్రం పడిపోకండి దయచేసి. అఫీషియల్గా జనరల్గానే ఏదైతే రిక్రూట్మెంట్ వీళ్ళు పెట్టారో అఫీషియల్ రిక్రూట్మెంట్ ఆ ప్రాసెస్లోనే వెళ్ళడం తప్ప ఎక్కడ కూడా మీరు ₹1 కట్టి దయచేసి మోసపోకండి. FCI ఇది ఎప్పుడు కూడా వార్న్ చేస్తూనే ఉంటుంది. చాలా మంది ఇప్పటికీ మోసపోతూనే ఉంటున్నారు. సో దయచేసి ఆ ట్రాప్లో అయితే మాత్రం మీరు పడకండి. FCI నుంచి రీసెంట్గా రిలీజ్ అయినటువంటి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీకు, నాకు, అందరికీ యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ శరత్చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే. SI కానిస్టేబుల్, SSC, RRB ఇలా పరీక్ష ఏదైనా పరిష్కారం ఒక్కటే. VMR లాజిక్స్. వేల మందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దిన అనుభవం VMR లాజిక్స్ టీమ్ కే సొంతం. వాస్తవ ధర ₹7,500 అయినప్పటికీ ఎంతో మంది విద్యార్థుల కోరిక మేరకు తొలిసారిగా అత్యంత తక్కువ ఫీజుతో కేవలం ₹2,999కే పూర్తి కోర్స్. ఈ సువర్ణావకాశం 5 రోజులు మాత్రమే, అనగా ఫిబ్రవరి 28 నుండి మార్చి 4 వరకు. మీరు మరి ఏ ఇతర ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకున్నా సరే మా యొక్క VMR లాజిక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఉచిత క్లాసులు విని ఆన్లైన్ కోచింగ్ క్వాలిటీ తెలుసుకోండి. మీరు జాబ్ పొందాలంటే సంస్థల అనుభవం కాదు కావాల్సింది, అందులో బోధించే అధ్యాపకుల అనుభవం కావాలి. నిరుద్యోగుల కల ఉద్యోగమైతే దానికి సరైన చిరునామా VMR లాజిక్స్. మరెందుకు ఆలస్యం, వెంటనే VMR లాజిక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకై సంప్రదించండి 8881888366 మరియు 7799990705.